హాయ్ అండి, ఈరోజు మనం మునగాకు పప్పు చేసుకోబోతున్నాం. దానికి ముందుగా 2 గ్లాసుల పప్పును తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత మునగాకును వాష్ చేసుకొని పెట్టుకోవాలి. 2 టమాటాలను తీసుకోవాలి, 5 పచ్చిమిర్చిని తీసుకోవాలి, 2 రెమ్మల కరివేపాకు తీసుకోవాలి, 1 ఉల్లిగడ్డను కూడా తీసుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న పప్పును కుక్కర్లోకి పోసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత కొద్దిగంత జీలకర్రను వేసుకోవాలి. దాని తర్వాత చిటికెడి పసుపును వేసుకోవాలి. దాని తర్వాత 1 స్పూన్ ఉప్పును వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మునగాకును వేసుకోవాలి. మునగాకు వేసుకున్న తర్వాత కుక్కర్ని క్లోజ్ చేసుకోవాలి. దాని తర్వాత 5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. పప్పు ఉడికాక దాన్ని తీసి పప్పు మెత్తతో బాగా మెత్తగా మెదుపుకోవాలి. దాని తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ పోసి అది వేడి ఎక్కిన తర్వాత పోపు దినుసులను వేసుకోవాలి. అవి లాడేంత వరకు మనం పక్కన పెట్టుకున్న పప్పులోకి కొద్దిగంత చింతపండు రసాన్ని పోసుకోవాలి. మనం చింతపండు రసం పోసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత పోపులోకి పప్పును పోసుకోవాలి. అది కొద్దిసేపు ఉడికించుకోవాలి. మనం ఉడికించే టైంలో కొద్దిగంత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిసేపు పప్పును బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.